10 సంవత్సరాలు 20 సంవత్సరాలు చొప్పున చూసుకుంటే క్యాన్సర్ ఇన్సిడెన్స్ కానీ ఆల్మోస్ట్ 2 times అయింది. అప్పట్లో క్యాన్సర్ అనే వర్డ్ అనేది చాలా రేర్గా వింటుండే. ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు ఎక్కువ మంది, సో ఇద్దరు ఒకే ఫ్యామిలీలో డయాగ్నోస్ అయినప్పుడు కానీ ఆర్ తక్కువ వయసులో క్యాన్సర్ అనేది 60-70 వయసు రీత్యా రావచ్చు. 40-50 కూడా క్యాన్సర్ చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. గత 6 నెలల్లో 100 పేషెంట్ చూస్తే అందులో 40 మంది 40 సంవత్సరాల్లోపు ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఈ సంఖ్య పెరగడానికి రీజన్స్ కూడా జన్యుపరమైన సమస్యలు ఉండొచ్చు, అండ్ ఎర్లీగా ఈ స్మోకింగ్ అలవాటు అలవాటు మారడం ఉండొచ్చు, అండ్ మనం తెలియకుండా కూడా ఈ జన్యుపరమైన క్యాన్సర్ ఫ్యామిలీ రన్ అవుతున్నా కూడా తెలుసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నాము. సో ఈ టాక్ వల్ల నా అవేర్నెస్ ఏం క్రియేట్ చేయాలనుకున్నా అంటే, ఎవరికైనా ప్రతి ఫ్యామిలీలో 2 కంటే ఎక్కువ క్యాన్సర్ డయాగ్నోస్ అయినా కూడా అండ్ తక్కువ వయసులో క్యాన్సర్ సమస్యలు చూసినా వెంటనే జెనెటిక్ టెస్టింగ్ చేయించుకోవాలి. సో జెనెటిక్ టెస్టింగ్ చేయించుకున్న తర్వాత ఆ క్యాన్సర్ నార్మల్ వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ అన్నదమ్ములకు కానీ అక్క చెల్లెలకు కానీ ఆ క్యాన్సర్ వాళ్ళని పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవచ్చు. ఇంకోటి లంగ్ క్యాన్సర్ అనేది మనం స్టేజింగ్ వైజ్ ట్రీట్మెంట్ చేసినా కూడా ఎర్లీగా డిటెక్ట్ చేయడం చాలా కష్టం. చాలామందికి 4వ స్టేజ్ 3వ స్టేజ్లోనే క్యాన్సర్ బయటపడుతుంది. రీజన్ మనకు అవేర్నెస్ లేకపోవడం. చిన్న దగ్గు కూడా మనం కొన్నిసార్లు నెగ్లెక్ట్ చేస్తుండొచ్చు. సో మానని దగ్గు, ఎవరికైనా 2 వారాల నుంచి దగ్గు, పొడి దగ్గు అవ్వచ్చు, లేకపోతే ఒకసారి తగ్గినప్పుడు బ్లడ్ పడవచ్చు. ఇలాంటి సమస్యలు అస్సలు నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. అండ్ బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, సో ఈ సమస్యలన్నీ కొన్నిసార్లు మనము ఇగ్నోర్ చేస్తుండొచ్చు. సో ఎలాంటి డైట్ లేకుండా బరువు తగ్గినప్పుడు కానీ అండ్ ఎలాంటి అబ్నార్మల్ లంప్స్ కానీ తగ్గినప్పుడు బ్లడ్ పడడము, బరువు తగ్గడము, ఛాతీలో నొప్పి, అండ్ కొంతమందికి రేర్గా డైరెక్ట్గా ఫిట్స్తో బయటపడవచ్చు. సో సిమ్టమ్స్ అనేవి చాలా వెరీగా ఉంటాయి. సో మోస్ట్ కామన్గా వచ్చే సిమ్టమ్స్ మాత్రం అట్లీస్ట్ నెగ్లెక్ట్ చేయకుండా సింపుల్ చెస్ట్ ఎక్స్రే కానీ లో డోస్ సిటీ స్కాన్ వచ్చింది. క్యాన్సర్ని 5 mm ఉన్నప్పుడు కూడా పరిగెట్టే స్కాన్ అనేది మన వరంగల్లో కూడా అవైలబుల్ ఉంది, లో డోస్ సిటీ స్కాన్. దానివల్ల ఎక్కువ రేడియేషన్ ఎఫెక్ట్ కూడా ఉండదు. తప్పకుండా 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, ఎక్కువ స్మోకింగ్ హిస్టరీ ఉన్న వాళ్ళు, సో ప్రతి సంవత్సరం ఒకసారి లో డోస్ సిటీ స్కాన్ చేసుకుంటే శ్రేయస్కరం. ఎర్లీ డాక్టర్ గారు చెప్పిందంటే మేము ఇలా చేసాం ఇది చేసామని చెప్పకుండా ప్రీ స్క్రీనింగ్ అనేది సార్ ఈరోజు మీకు చెప్పడం జరిగింది. ప్రీ స్క్రీనింగ్ చేసుకుంటే మీకు ఫ్యూచర్ బాగుంటుందని చెప్పడం జరిగింది. ఎందుకంటే వీ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ పేషెంట్స్, చిన్నపిల్లలను వీ హ్యావ్ ట్రీటెడ్ వన్ ఆఫ్ ద బేబీ ఫ్రమ్ వరంగల్. షీఈస్ అరౌండ్ 9 years 9 సంవత్సరాల అమ్మాయి. షీ హ్యాస్ బిన్ నాట్ ఎట్ ఆల్, అంటే లేట్ స్టేజ్లో వచ్చారు వాళ్ళు. స్కూలింగ్ స్టార్ట్ అయినప్పుడు పాపము తను 8th స్టాండర్డ్ లైక్ 6th స్టాండర్డ్లో సింపుల్గా మళ్ళీ జ్వరం రావడం వల్ల సింపుల్ బ్లడ్ టెస్ట్ చేసుకున్నారు. బ్లడ్లో 90% క్యాన్సర్ కణాలు కనిపించాయి, బ్లడ్ క్యాన్సర్. సో బ్లడ్ క్యాన్సర్స్ అనేవి ఎర్లీగా మీ డాక్టర్ని సంబంధించినప్పుడు క్యూర్ అవుతాయి. సో 100లో 90 మంది క్యూర్ చేయొచ్చు, ఒక 10 మంది మాత్రం మళ్ళీ వెనక్కి వస్తుంది. వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ ద్వారా క్యూర్ చేసే ప్రయత్నం చేయొచ్చు. సో ప్రీ స్క్రీనింగ్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ అనేది చెప్పడం. ఎందుకంటే వీ హ్యావ్ అంకాలజీ డిపార్ట్మెంట్లో మేము 100 crores ఆఫ్ ఇన్వెస్ట్ చేసి కొన్ని మిషన్లు కూడా మన దగ్గర ఉన్నాయి, MR లినాక్ మిషన్. సో విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అవైలబుల్ ఎక్కడ లేదు, ఇండియాలో లేదు, సౌత్ ఏషియాలో చాలా రేర్. సో ఇట్ ఈస్ ఇన్ ఓన్లీ వెస్ట్రన్ కంట్రీస్లో ఉండే మిషన్ అది, MR లినాక్ మిషన్ అంటారు దాన్ని. అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఏంటంటే మనం ఎంత ప్రిసిషన్తో వాడితే అంత బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. సో రేడియేషన్ విషయంలో చాలా మందికి అపోహ ఏంటంటే రేడియేషన్ ఇచ్చినప్పుడు ఆబ్వియస్లీ బాడీ అంతా ఇస్తారనుకోవడము, లేక రేడియేషన్ ఇచ్చినప్పుడు తర్వాత మళ్ళీ పేషెంట్ పూర్తిగా వీక్ అయిపోతారు. సో అది ఎలా ఉంటున్నా ఒక 30-40 years బ్యాక్ బేసిక్ మిషన్స్ వాడుతున్నప్పుడు అలా ఉండేది. సో రేడియేషన్ అనేది ప్రిసిషన్. మనము ఇప్పుడు ఇచ్చే మోస్ట్ అడ్వాన్స్డ్ MR ల్యాక్లో ఒక బాడీలో ఒక భాగం ఎఫెక్ట్ అయితే ఆ ట్యూమర్ వరకే రేడియేషన్ వెళ్తుంది, అండ్ ఆ ట్యూమర్ చుట్టూ ఉండే నార్మల్ స్ట్రక్చర్స్ ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. సో ప్రిసిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఒకవేళ లంగ్లో ట్యూమర్స్ ఉన్న వాళ్ళకి రేడియేషన్ ఇచ్చినప్పుడు పక్కన ఉన్న హార్ట్ ఎఫెక్ట్ అయింది అనుకోండి, లాంగ్ టర్మ్గా హార్ట్ డిస్ఫంక్షన్ వచ్చి వాళ్ళు క్వాలిటీ ఆఫ్ లైఫ్ అని తగ్గొచ్చు. సో లైఫ్ లాంగ్ వాళ్ళు సఫరింగ్ లేకుండా, క్యాన్సర్ క్యూర్ అయింది వేరే ప్రాబ్లమ్స్ రాకుండా. సో ప్రిసిషన్ ద్వారా చేసే మిషన్ MR లినాక్. సో దానివల్ల రిజల్ట్స్ బెటర్గా ఉంటాయి, అట్ ద సేమ్ టైం సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి.
వీఆర్ సెయింగ్ దట్ ఆరోగ్యశ్రీ కూడా తీసుకుంటాం అలా రేడియేషన్స్ కోసం సో ఆరోగ్యశ్రీలో కూడా రేడియేషన్ సర్వీసెస్ అవైలబుల్ అండి. అండ్ ఆరోగ్యశ్రీలో అప్లై చేసినప్పుడు కాకపోతే కొన్ని టైమింగ్ ఉంటుంది, 5 days వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. బట్ డెఫినెట్గా రేడియేషన్ సర్వీసెస్ ఆరోగ్యశ్రీలో మనం ఇవ్వచ్చు. అండ్ ఓపీ బేసిస్లో టార్గెట్ థెరపీ టాబ్లెట్స్ కూడా మనం ఆరోగ్యశ్రీ పేషెంట్కి అవైలబుల్ చేయవచ్చు. ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ జస్ట్ ఆస్క్ us.